హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో గత 5 రోజుల నుంచి ఈ 18,750 రూపాయలు అనేది అర్హులైన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే చాలామంది అన్న మాది పలానా జిల్లా, మాకు డబ్బులు అనేది వచ్చిందన్న 18,000 మేము లబ్ధి పొందినామనేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది అన్న మాది పలానా జిల్లా, మాకు ఇంకా డబ్బులు పడలేదన్నా అనేసి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయో కొద్దిగా చెప్పండి అన్న అనేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంతవరకు డబ్బులు రాని వాళ్ళు ఎవరు కంగారు పడకండి దయచేసి, ఓకేనా. ఈ వైఎస్ఆర్ చేయూత అనేది ఈరోజు అన్ని జిల్లాలకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది. కానీ కొన్ని జిల్లాలకు మాత్రమే ఎక్కువ శాతం డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అవి ఏ జిల్లాలో కూడా మనము మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం. ఈరోజు వైఎస్ఆర్ చేయూత ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ అయ్యే జిల్లాల గురించి అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి సత్యసాయి జిల్లాకి ఎక్కువ పడే అవకాశం ఉంది. అలాగే అన్నమయ్య జిల్లా, తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే అనకాపల్లి, విజయవాడ, అలాగే చిత్తూరు జిల్లా. ఈ 7 జిల్లాలకు సంబంధించి ఈరోజు డబ్బులు ఎక్కువ లబ్ధిదారులకు పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. డబ్బులు రాని వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఖచ్చితంగా ఇంకా 4 రోజుల్లోపు ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఇలా ఉంటాయి కదా. ఆ కార్పొరేషన్ల ద్వారా ఈ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి మనకు డబ్బులు అనేది నిదానంగా పడే అవకాశం అయితే కనపడుతుంది. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.